హాయ్ హలో యస్ వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. సో ఈ మధ్యన ఎవరికి చూసినా కూడా బోన్ అరుగుదల ఎక్కువగా కనిపిస్తుంది. కాల్షియం డెఫిషియన్సీ అని కావచ్చు, లేదంటే ఎక్కువ పని చేయడం వల్ల అక్కడ బోన్ అరుగు లేదంటే గుజ్జు లేదని చెప్పి దానికి ఖచ్చితంగా సర్జరీస్ చేయాలని డాక్టర్స్ చెప్పారని వాళ్ళు భయపడిపోతున్న సందర్భాలు చూస్తున్నాము. ఒకవేళ నిజంగానే బోన్ అరిగిపోతే అక్కడ బొక్క అరిగిపోయిన ప్లేస్లో సర్జరీ కాకుండా ఇంకేమైనా రెమెడీస్ ఉన్నాయా, మందులతో నయం అవుతుందా, ఇలాంటి సందేహాలన్నీ ఉంటాయి కదా. మరి ఈరోజు మీ సందేహాలన్నీ కూడా తీర్చడానికి ఈరోజు నేను ప్రస్తుతం ఒక ప్రముఖ డాక్టర్ ఆయనని తీసుకుని రావడం జరిగింది, డాక్టర్ పవన్ గారిని. సో ఎంపీటీ ఆర్థోపెడిస్ట్. మరి ఆ డాక్టర్ని అడిగి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం సార్. ఇది పెద్దవాళ్ళలో ముఖ్యంగా వయసు మించిన కొంతమంది 40 నుంచి దాటిన వాళ్ళందరిలో కూడా ఈ బోన్ అరుగుదల కనిపిస్తుంది. ఒకప్పుడైతే 60-65లో చూసినవి అంతా కూడా ఇప్పుడు 40 దాటినని వస్తుంది. సో ఎందుకు సార్, అంటే ఇంత త్వరగా ఎందుకు బోన్ అరుగుదల అని వస్తుంది? కాల్షియం డెఫిషియన్సీ ఒక్కటేనా, లేదంటే ఇంకేమైనా వాళ్ళ లైఫ్ స్టైల్ మారడం వలన? లేదు, ఇప్పుడు ప్రస్తుతానికైతే అరుగుదలలో తీసుకుంటే ఎక్కువ శాతం మోకాల అరుగుదల అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ చూస్తుండే కొద్దీ షోల్డర్ అరుగుదల కూడా చూస్తుంటాం అనమాట. సో ఈ భుజం అరగడానికి కానీ కారణం ఏంటి అయిండొచ్చు అంటే, ఒకటి ఆర్థరైటిస్ అనే ఫ్యాక్టర్, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, అంటే లేకపోతే వైరల్ ఆర్థరైటిస్, అంటే ఎప్పుడో ఒకసారి అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ చికెన్ గున్యా కానీ లేకపోతే డెంగ్యూ కానీ ఇట్లాంటి ఏమైనా ఫీవర్ లాంటి ఆర్థరైటిస్ ఫీవర్ వచ్చినప్పటికీ కూడా మనకి కొంతమందికి ఫీవర్ వస్తే మామూలు ఫీవర్ అయితే వైరల్ ఫీవర్ అనుకోండి వచ్చేస్తుంది, ఒక 3-4 డేస్ పోతుంది. చికెన్ గున్యా ఇలాంటివి ఏంటంటే ఆ ఫీవర్తో పాటు ఈ జాయింట్లు కూడా పెయిన్ ఉంటుంది ఆ టయానికి. చికెన్ గున్యా వచ్చిన కొన్నిసార్లు అది ఏమవుతుందంటే కొన్ని రోజులకి ఆ ఆర్థరైటిస్ మన బాడీలో స్టిల్ యాంటీబాడీస్ ఉండి మన ఇమ్యూన్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంటుంది అనమాట. దీన్ని ఏమంటారు అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం అనమాట. సెల్ఫ్ ఇమ్యూనిటీ మనపైనే, మన బాడీకే మన యాంటీబాడీస్ గుర్తుపట్టక మన బాడీనే మనకే ఒక రోగాలు ఇస్తుంటుంది అనమాట. సో అలాంటి భాగంలోనే అరుగుదల అనేది ఒకటి. సో ఇప్పుడు భుజం అరిగింది అనుకోండి, మీరు ఏమన్నారు కాల్షియం డెఫిషియన్సీయా లేకపోతే ఏదన్నా ఇతర కారణాల వల్ల ఏమైనా లోపం వల్ల అనుకుంటారు. కానీ ఏం లోపం లేకపోయినా కూడా ఇట్లా అరిగింటుంది అనమాట ఈ వైరల్ ఆర్థరైటిస్ ఎవరికైనా ఉన్న వాళ్ళలో. నెక్స్ట్ ఇంకా ఎవరికి అరిగింటుంది, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్కి ఎవరికైనా, అంటే వాళ్ళ ఇప్పుడు మీ తాత ముత్తాతలు అంటాం చూడండి, వాళ్ళకి ఎవరికైనా గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్కి ఉన్నా కూడా పిల్లలకి వచ్చే ఛాన్సెస్ హై ఉంటుంది. ఏంటి అరుగుదల ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ హై ఉంటుంది అనమాట. ఇంకా కొంతమందిలో ఏంటంటే దానికి కావాల్సిన ఫీడింగ్, అంటే కాల్షియం అవ్వచ్చు, వైటమిన్ డి అవ్వచ్చు, సరిగ్గా ఫీడింగ్ లేకపోయినా, అంటే దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ లేకపోయినా కూడా ఆస్టియోపోరోసిస్ లాగా ఫామ్ అయి పుచ్చు పట్టడం జరుగుతుంది. బొక్కల్లో పుచ్చు కూడా పడుతుందా? పుచ్చు కూడా పడుతుంది. అంటే నేను ఇప్పటి వరకు పళ్ళల్లో పుచ్చు మాత్రం విన్నాను, ఈ క్యావిటీ ఇది బోన్ కూడా పుచ్చు పట్టడం జరుగుతుంది. ఎక్కువ స్మోకింగ్ చేసే వాళ్ళకి, ఎక్కువ విపరీతంగా ఆల్కహాల్ చేసే వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి షుగర్, డయాబెటీస్ ఎవరికైతే హై ఉంటుందో వాల్యూ, అంటే అన్కంట్రోలబుల్ డయాబెటీస్ ఉంటుంది చూడండి, వాళ్ళల్లో కూడా భుజం అరుగుదల అనేది ఉంటుంది. భుజం మాట్లాడుకుంటాను ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నా. సో అన్కంట్రోలబుల్ డయాబెటీస్ ఉన్నా కూడా అరుగుదల ఉంటుంది అనమాట. కొంతమంది ఉంటారు ఇంకొక రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజరీ, RSI, అంటే ఒకే పనిని కుడి చేతిని ఎక్కువ వాడడం, మగ్గం వేసే వాళ్ళు ఉంటారు అనుకోండి, మగ్గం వేసే వాళ్ళు లేకపోతే మిషన్ కుట్టే వాళ్ళు, అంటే ఎక్కువ కుడి చేతిని ఇట్లా ఎక్కువ ఏదైనా గేమ్ అవ్వచ్చు, షటిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దానికి రెస్టింగ్ పీరియడ్ అనేది ఉండాలి. లేదు అంటే రిపిటేటివ్గా దాన్ని ఎక్కువ కదిలించి పక్కన ఉన్న కండరాలు కూడా దెబ్బతిని లిగమెంట్స్ టెండాన్స్ స్ట్రెయిన్ అయ్యి ఆ జాయింట్ కూడా అరుగుదల చూస్తుంటాం అనమాట. సో మనకి ఇంత అరుగుదల ఉన్నప్పటికీ దీనికి ఏం ట్రీట్మెంట్ అంటే సర్జరీ దారాన్ని మీరు అడిగారు. సర్జరీ చేయమని డాక్టర్స్ అయితే చెప్తున్నారు. మరి ఒకవేళ సర్జరీ చేస్తేనే దానికి ఖచ్చితమైనటువంటి సమస్యను తీర్చవచ్చు అంటారా? లేదు, సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా కన్జర్వేటివ్ అప్రోచ్లో వెళ్ళాలి. కన్జర్వేటివ్ అంటే ఏంటంటే NSAID, అంటే నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఫస్ట్ పెయిన్ తగ్గడానికి ఒక పెయిన్ కిల్లర్స్ అనుకో, అప్పుడు కూడా తగ్గలేదు అనుకో ఫిజియోథెరపీలో మొడాలిటీస్ చాలా ఉంటాయి. అల్ట్రాసౌండ్ అని, లేజర్ అని, స్టిమ్యులేషన్ అని, పెయిన్ని సబ్సిడ్ చేయడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి వాడతాం అనమాట. లేకపోతే షోల్డర్ స్ట్రెంథనింగ్ అనమాట, అంటే షోల్డర్ ఇదే వీక్నెస్ కాబట్టి, వీక్నెస్ వల్లే అరిగింది కాబట్టి మనం స్ట్రెంథనింగ్ అనమాట. ఫ్రంట్ సైడ్ కొన్ని షోల్డర్ అప్ షోల్డర్స్ ఇవి ఉంటాయి అనమాట. ఆర్నల్ ప్రెస్ అని షోల్డర్ స్ట్రెంథనింగ్ చేసుకున్నా కూడా ఈ కండరాల బలత్వం పెరిగి దానిపై నొప్పి కొద్దిగా తగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇవన్నీ ఏంటి, సర్జరీ కాకుండా చేసే పద్ధతులు.
ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏంటంటే సర్జరీ అంటే ఏం చేస్తారంటే రీప్లేస్మెంట్ అనమాట. షోల్డర్ పైన ఉండే ఏమంటారు హ్యూమరస్ బోన్, ఆ బోన్ తీసేసి పైన కూడా ఒక లేయర్ కట్ చేసేసి కప్స్ లాగా అల్యూమినియం కప్స్ కానీ అట్లాంటి కప్స్ పెట్టేసి ఇంకా ఏమంటారంటే లైఫ్ లాంగ్ ఆ రాడ్స్ అక్కడే ఉంటాయన్నమాట రీప్లేస్మెంట్ చేయడం వల్ల. చాలా మందికి ఏం కాదు, అంటే అది రీప్లేస్మెంట్ అంటే సర్జరీ అంటే బట్ ఇది కొద్దిగా డెలికేట్ సర్జరీ. ఇక్కడ కానీ ఈ విస్ట్లో కానీ ఇక్కడ జరిగేటివి కొద్దిగా డేంజర్ అనమాట. మోకాలు అనేది అంత రిస్క్ ఏం కాదు, కానీ చేతులు ఏంటంటే కొద్దిగా రిస్క్తో కూడుకోయింది. ఎందుకంటే ఇక్కడ షోల్డర్ లోపల బ్రేకియల్ ప్లెక్సెస్ అని ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంట్లో ఇక్కడ వైర్లు పెట్టారు కదా, ఇట్లా వైర్లన్నీ ఇక్కడ బ్రేకియల్ ప్లెక్సెస్లో ఈ వైర్లు అయితే ఎట్లయితే అతుక్కొని ఇటు ఉంటాయో ఇక్కడ కూడా మొత్తం ఈ సర్జరీ చేసేటప్పుడు ఎంత డెలికేట్గా చేయాలంటే నర్వ్స్ అనేవి చిన్న ఉండవు. అంటే ఏ ఒక్కటి ఇట్లా తగిలి ఏమన్నా అయినా కూడా చాలా రిస్క్. అంటే ఈ చెయ్యి అంతా పడిపోయి ఇంకెప్పటికి రాకుండా పోయే ఛాన్సెస్ హై ఉంటాయి అన్నమాట. సో అందుకే డెలికేట్ అనే సర్జరీస్ షోల్డర్ కానీ అంటే అప్పర్ లింబ్ చాలా డెలికేట్ వెన్ కంపేర్ టు లోయర్ లింబ్. మోకాల్లో చేసిన వాళ్ళు కాంప్లికేట్ అని ఎవరు అంటారు. ఇట్లా ఇప్పుడు నిమిషానికి మోకాల ఆపరేషన్ జరుగుతుంటాయి ఎక్కడ ఇండియా మొత్తంలో వరల్డ్లోనే. సో కానీ ఈ భుజం డెలికేట్ అంటే ట్రై చేయాలంటే ఓన్లీ షోల్డర్లో స్పెషలైజేషన్ ఉండే వాళ్ళు మాత్రం దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే ఒక పర్సంటేజ్ ఆఫ్ రిస్క్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం అయినంత వరకు సర్జరీ కాకుండా కన్జర్వేటివ్ అప్రోచ్, ఇప్పుడు నేను చెప్పిన కన్జర్వేటివ్ అప్రోచ్ అంటే నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కానీ ఏమంటారు ఇందాక పెయిన్ కిల్లర్స్ కానీ. అది రెగ్యులర్ గా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. పెయిన్ కిల్లర్ కిడ్నీ పైన ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. లాంగ్ రన్ లో కాకుండా వీక్లీ వన్స్ తీసుకుంటే అంత పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు బాడీకి. వీక్లీ వన్స్ తీసుకుంటే కొన్ని ఉంటాయి అనమాట, అవి ఏమి పెద్ద అంత సైడ్ ఎఫెక్ట్ ఉండవు. పారాసిటమాల్ అయితే అది కూడా పెయిన్ కిల్లరే తగ్గించేస్తుంది. అన్నిటికీ అది వేసుకున్నా కూడా ఒక ఉపశమనం లాగా ఉంటుంది అనమాట. అంటే రిస్క్ ఎక్కువ లేదు. నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ డి తీసుకోవాలి. అంటే అట్ ద సేమ్ టైం పెయిన్ కిల్లర్తో పాటు మనకి బాడీలో వైటమిన్ డి 30 కంటే ఎక్కువ ఉండాలి, 30 to 70 మధ్యలో ఉండాలి. సో అంత లేకపోయినా 11, 12, 7, 8 ఉంటుంది కదా, అది కూడా ఉన్నా కూడా డెఫిషియన్సీ కిందే వస్తుంది. సో ఆ డెఫిషియన్సీ కూడా మెయింటైన్ చేయాలి వైటమిన్ డి. నెక్స్ట్ కాల్షియం కూడా మన బాడీలో ఎంత ఉండాలి, 8.8 to 10 మధ్యలో ఉండాలనుకో. ఒకవేళ కాల్షియం నీకు 5 వచ్చింది అనుకో, అది కూడా డెఫిషియన్సీ. ఇప్పుడు ఇది మేల్ కి ఫీమేల్ కి మీరు చెప్పిన రేషియోస్ ఇద్దరికి అంతే ఉండాలి ఇంచుమించు. కాల్షియం వైటమిన్ డి యూనివర్సల్ అందరికి ఒకటే ఉండాలి. సో మెయింటైన్ చేస్తూ కాల్షియం వైటమిన్ డి మెయింటైన్ చేస్తూ మెయిన్గా బోన్కి అదే అనమాట సప్లిమెంట్. సో అవి రెండు తీసుకుంటూ ఫుడ్ మెయింటైన్ చేయాలి. అంటే ఫుడ్ అంటే ఏంటంటే కొద్దిగా ఎమల్సి అంటే ఏమంటారు ఎక్కువ ఫ్యాటీ అంటే గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి కదా, ఎక్కువ అంటే ఆయిల్ ఏమంటారు సాచురేటెడ్ అంటే ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవి కానీ తక్కువ చేయాలి కొద్దిగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్. దాని ప్లేస్లో ఏం పెట్టుకోవాలంటే కొద్దిగా హాఫ్ బాయిల్డ్ కుక్ పెట్టుకోవడము, ఎందుకంటే దాంట్లో కొద్దిగా న్యూట్రియంట్స్ మంచిగా ఉంటాయి. సో హాఫ్ బాయిల్డ్ కుక్ పెట్టుకోవడము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు షోల్డర్కి నేను టాబ్లెట్లే వాడాలా, ఫుడ్ కూడా చెప్పొచ్చు కదా సార్ న్యాచురల్గా అనే వాళ్ళు కూడా ఉంటారు, చాలా మంది ఉంటారు. అట్లాంటి హోమియోపతి కూడా కొందరు అడుగుతూ ఉంటారు. హోమియోపతి అంటే అది కంప్లీట్గా ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ బట్టి, నీకు ఇది తగ్గదు అంటే వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ అది మనకి కన్సిడర్లోకి రాదనమాట. సో మ్యాక్సిమం అయినంత వరకు ఫుడ్స్ చెప్తాను, కాల్షియం హై రిచ్ ఉండేటివి, డైరీ ప్రోడక్ట్స్, నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్, లీఫీ వెజిటేబుల్స్, దీంట్లో అన్నిట్లో కూడా కాల్షియం హై రిచే ఉంటుంది అనమాట. సో ఇది కాకుండా ఆపరేషన్ చేయించుకున్న రిస్క్ లేదంటే ఆపరేషన్కి వెళ్ళిపోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం చెప్పాం కదా, షోల్డర్లో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం ది బెస్ట్. మనకు ఇంకొకరు ఒకలా ఉంటారు, హార్ట్ కంటే స్పెషల్గా హార్ట్కే చూస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. అంటే నేను ఏమంటున్నా అంటే షోల్డర్కి మాత్రం ఆర్థో అంటే మొత్తం ఆర్థో ప్రాబ్లమ్స్ అంటే షోల్డర్ కూడా వాళ్ళే చూస్తారు అనుకోకుండా, ఇది కొద్దిగా డెలికేట్, నేను చెప్పింది డెలికేట్ కాబట్టి షోల్డర్లో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు సపరేట్ ఉంటారు అనమాట, వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా సరిపోతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది చూపించుకుంటే కూడా సరిపోతుంది. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తారు కదా, ఎవరికైనా షోల్డర్ పెయిన్కు సంబంధించి లేదంటే బోన్ అరుగుదలకు సంబంధించి సమస్యలు ఉన్నా కానీ వారు ప్రాపర్ కన్సల్ట్ డాక్టర్ని కనుక కన్సల్ట్ అయితే మీకు దానికి తగ్గ ట్రీట్మెంట్, అంటే సర్జరీ భయపడే వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఫుడ్స్ తీసుకొని లేదంటే మెడిసిన్ తీసుకున్నా కూడా నయమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అయితే డాక్టర్ చెప్పారు. సో మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి RTV హెల్త్. నమస్తే.